ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందాం. అదే 75 రోజుల లెర్నింగ్ స్ప్రింట్. విద్యార్థులలో ఉన్న లెర్నింగ్ గ్యాప్స్ను, అంటే అభ్యాసంలో ఉన్న లోపాలను పూరించడానికి కేవలం 75 రోజుల్లో రూపొందించిన ఒక పక్కా ప్లాన్ ఇది. ఇది మామూలు క్లాస్ కాదు, ఒక స్ప్రింట్ అన్నమాట. మరి దీని లోతుల్లోకెళ్ళి ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక అబ్బాయి లేదా అమ్మాయి 5వ తరగతికి వచ్చేశారు, కాని ఒక చిన్న వాక్యం కూడా చదవలేకపోతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది కదా? ఇది చాలా పెద్ద సమస్య. మనం ఈరోజు విశ్లేషించబోయే ఈ 75 రోజుల ప్లాన్ సరిగ్గా ఇలాంటి సమస్యలనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. సరే, ఈ ప్లాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అసలు సమస్య ఏంటి? ఆ తర్వాత ఈ 75 రోజుల ప్లాన్ దానికి ఎలా పరిష్కారం చూపుతుందో చూద్దాం. అందులో ఎలాంటి పద్ధతులు వాడతారు, ఒకరోజు క్లాస్ ఎలా నడుస్తుంది, చివరగా ఈ మొత్తం ప్రోగ్రాం వెనుకున్న పెద్ద లక్ష్యమేంటో తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న అసలు సమస్య ఇదే. పిల్లలు పై తరగతులకు వెళ్తున్నా వాళ్ల వయస్కు తగ్గట్టుగా చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం వంటి కనీస నైపుణ్యాలు ఉండట్లేదు. ఈ అభ్యాస అంతరాన్ని పూరించడం చాలా చాలా అవసరం. మరి ఈ పెద్ద సవాలుకు సమాధానమేంటో తెలుసా? అదే ఈ 75 డేస్ యాక్షన్ ప్లాన్. ఇది ఏదో నెమ్మదిగా సాగే మారథాన్ కాదు, ఇది ఒక స్ప్రింట్ అన్నమాట. అంటే లక్ష్యాన్ని వేగంగా ఛేదించడానికి రూపొందించిన పక్కా ప్లాన్. ఇందులో ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే మనం మాట్లాడుకుంటున్న ఆ డాక్యుమెంట్. ఇది మామూలు గైడ్ కాదు, ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లోనూ ప్రతి యాక్టివిటీని వివరంగా వివరిస్తుంది. ఈ ద్విభాషా విధానం ఎందుకంత ముఖ్యమో మనం ముందు ముందు చూస్తాం. సరే, ఈ ప్లాన్ వెనుకున్న పద్ధతి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. పిల్లలకు అక్షరాలు నేర్పించడం దగ్గర్నుంచి వాక్యాలు రాయించడం వరకు ఎలా తీసుకెళ్తారో పరిశీలిద్దాం. ఇది పునాది వేసి దానిమీద నెమ్మదిగా ఇల్లు కట్టడం లాంటిది. చూడండి, దీని వెనకున్న లాజిక్ ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా ఉందో. ఫస్ట్ స్టెప్ అక్షరాలు, వాటి శబ్దాలు. తర్వాత ఆ శబ్దాలను కలిపి పదాలుగా మార్చడం. ఉదాహరణకి యాట్ ఫ్యామిలీ నుంచి క్యాట్, బ్యాట్ లాంటివి. ఇక ఫైనల్గా ఆ పదాలతో ఐ సీ ఎ క్యాట్ లాంటి వాక్యాలు తయారు చేయడం. ఇది అచ్చం ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టే ఉంది కదా. చాలా స్పష్టమైన పద్ధతి. ఈ మొత్తం ప్రోగ్రాం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే ఏంటంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, చదివిండి అర్థం చేసుకోవడం, బేసిక్ లెక్కలు చేయగలగడం. ఇది లేకపోతే ఆ తర్వాత ఎంత చదివినా ఉపయోగముండదు. ఇది చదువుకు పునాది లాంటిదనమాట. ఓకే, ఇప్పుడుదాకా అక్షరాలు, పదాలు అన్నాం. కానీ పిల్లలకి బోర్ కొట్టకుండా ఎలా? ఇక్కడే ఈ ప్లాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. కొన్ని క్రియేటివ్ పద్ధతుల్ని వాడుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి పిల్లలు విసుక్కోకుండా ఇష్టంగా నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికి సమాధానమే ఆటలు. అవును, ఆటల ద్వారా నేర్పించడం. దీన్నే గేమిఫికేషన్ అంటారు. దీనివల్ల చదువు ఒక భారంలా కాకుండా ఒక సరదా గేమ్లా అనిపిస్తుంది. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడమంటే ఇదే. ఇవి మామూలు ఆటలు కాదండోయ్. ఉదాహరణకి సౌండ్ హాప్ తీసుకోండి. టీచర్ ఒక సౌండ్ చెబితే పిల్లలు నేలమీద గీసిన సరైన అక్షరం మీదికి గెంతాలి. అలాగే సఫారీ హంట్లో జంతువుల పేర్లు వెతకాలి. చూశారా, ఇక్కడ చదువు, శారీరక శ్రమ రెండూ కలిసిపోతున్నాయి. దీనివల్ల నేర్చుకున్నది బాగా గుర్తుండిపోతుంది. ఆటలతో పాటు కథలు కూడా చాలా ముఖ్యం. కాకి దాహం లాంటి అందరికీ తెలిసిన కథలు చెప్పడం వల్ల పిల్లలు కొత్త పదాలు, వాక్య నిర్మాణం, అంతకంటే ముఖ్యంగా నీతిని నేర్చుకుంటారు. కథల రూపంలో చెప్తే ఏదైనా బాగా ఎక్కుతుంది కదా. ఇక మైండ్ మ్యాప్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్. ఒక కథలోని ముఖ్యమైన పదాన్ని మధ్యలో రాసి దానికి సంబంధించిన వేరే పదాలను, ఆలోచనలను చుట్టూ కొమ్మల్లా గీస్తారు. ఇది మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో అచ్చం అలాగే ఉంటుంది. అందుకే విషయాలు చాలా ఈజీగా గుర్తుంటాయి. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడాం. మరి ప్రాక్టికల్గా ఒకరోజు క్లాస్ రూంలో ఎలా ఉంటుందో చూద్దామా? ఈ ప్లాన్లో ఒకరోజు షెడ్యూల్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ షెడ్యూల్ చూడగానే మనకొకటి అర్థమవుతుంది. ఈ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి. కేవలము 40 నిమిషాల టైంలోనే అక్షరాలు గుర్తించడం, వెంటనే ఒక గేమ్, తర్వాత పదాలు చదవడం, వాక్యాలు రాయడం, చివర్లో రివిజన్,
అన్నీ కవరైపోతున్నాయి. ప్రతి యాక్టివిటీకి 5 లేదా 10 నిమిషాలే. దీనివల్ల పిల్లల ఫోకస్ అస్సలు దెబ్బతినదు, పైగా వేగంగా నేర్చుకుంటారు. ఇక్కడ ప్రతి నిమిషం విలువైందే. అయితే ఈ ప్లాన్ కేవలం అక్షరాల గురించే కాదు, లెక్కల గురించి కూడా, ప్రాథమిక గణిత నైపుణ్యాల మీద కూడా అంతే ఫోకస్ పెడుతుంది. ఇక్కడ మ్యాథ్స్ని కేవలం పుస్తకాలకే పరిమితం చెయ్యరు, నిజ జీవితంతో కనెక్ట్ చేస్తారు. ఉదాహరణకు డబ్బులు ఇచ్చి మార్కెట్లో కూరగాయలు కొంటే చిల్లరెంతొస్తుందో లెక్క పెట్టించడం, లేదా కరెన్సీ నోట్లతోనే కూడికలు తీసివేతలు చేయించడం. ఇలా చేయడం వల్ల లెక్కలంటే భయం పోయి అది మనకు ఉపయోగపడే ఒక స్కిల్ అని అర్థమవుతుంది. సరే, ఇదంతా చూశాక ఇప్పుడు మనం మొత్తం ఒకసారి రివ్యూ చేద్దాం. అసలు ఈ 75 రోజుల స్ప్రింట్ ఇంత ఎఫెక్టివ్గా ఉండటానికి కారణమైన ఆ కీలక సూత్రాలేంటో అర్థం చేసుకుందాం. ఈ ప్లాన్ సక్సెస్ వెనుక ఏదో ఒకే ఒక్క సీక్రెట్ లేదు. 5 ముఖ్యమైన సూత్రాలున్నాయి. 1. ప్రతి నిమిషాన్ని పక్కాగా ప్లాన్ చేసే స్ట్రక్చర్. 2. నేర్చుకున్నది మర్చిపోకుండా రోజూ రివిజన్ చేయటం. 3. ఆటలు కథలతో చదువుని ఇంట్రెస్టింగ్గా మార్చడం. 4. ఇంగ్లీష్ తెలుగు రెండింటినీ కలిపి వాడటం. ఇక 5వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, చదువుని నిజ జీవితంతో ముడిపెట్టడం. ఇవన్నీ కలిస్తేనే ఈ ప్రోగ్రాం ఒక అద్భుతంలా పనిచేస్తుంది. అందుకే చివరిగా చెప్పేదేంటంటే, ఈ ప్లాన్ యొక్క అంతిమ లక్ష్యం పిల్లలతో బట్టీ పట్టించడం కాదు, వాళ్లకు విషయాన్ని నిజంగా అర్థమయ్యేలా చేసి వాళ్లలో జీవితాంతం నిలిచిపోయే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడం. అదే కదా నిజమైన చదువంటే. మరి ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. పిల్లల్లో ఉన్న లెర్నింగ్ గ్యాప్స్ను పూరించడానికి భవిష్యత్తులో ఇలాంటి పక్కా ప్రణాళికతో కూడిన స్ప్రింట్స్ ఒక స్టాండర్డ్ మెథడ్గా మారే అవకాశముందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.